చూస్తున్నాం. కానీ ఇలాంటి వారు ఇలాంటి అంటే ధ్వంసాలు అంటే అమాయకమైన చర్యలు ఇలా జరగలేదు. ఈవెన్ బుష్ ఇప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, ఇరాక్ను మనం సద్దాం హుస్సేన్ను కంట్రోల్ చేయాలి, వెపన్స్ తీసేయాలని ఏదో దానికి కూడా కొన్ని ప్రొసీజర్లు అడాప్ట్ చేశాడు. ఏంటంటే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పోయాడు, తర్వాత కమిటీని ఏర్పాటు చేశారు, సైంటిస్టులు పంపించి అదంతా ఫేక్. ఓకే, తర్వాత తెలిసింది ఏంటంటే ఎక్కడ ఏం లేవు అని చెప్పి చివరికి, కానీ ఒక పద్ధతిలో నడిచింది అది. ఇటువంటి విధ్వంసాలు జరగలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే బాగా జ్ఞాపకం వస్తుంది నాకు, ఇరక్కపోయాననే పద్ధతిలో హీ వాజ్ కాట్. సో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందని అంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. అంటే పిచ్చోని చేతిలో రాయున్న పద్ధతిలో ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నది. కాబట్టి డే 1 నుంచి చూసినా కానీ యాక్చువల్గా 27వ తారీఖు నాడు ఆ ఈవినింగ్ వరకల్లా జెనీవాలో మంచి అంటే ఈ డిప్లొమాటిక్ డిస్కషన్స్ నెగోషియేషన్స్ అవుతున్నది. ఇరాన్ వాజ్ రెడీ టు సైన్ ఆన్ ద పేపర్, అంతా రెడీ అయిపోయింది. సంతకం చేసి మార్నింగ్ అంతా రిలీజ్ అయిపోయే ముందు ఆల్ ఆఫ్ ఎ సడన్ నైట్ డిసిషన్ తీసుకొని ఆయన ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చొని ఆర్డర్ ఇచ్చేసి కమాన్ అటాక్ అని నెతన్యాహు చెప్పడం వల్ల అలా జరిగింది. అంటే అటువంటి జరిగినాయి కాబట్టి అన్ప్రిడిక్టబిలిటీ ఎక్కువైపోయింది, ఇప్పుడు అన్సర్టనిటీ ఎక్కువైపోయింది. ఒక్క మనిషి ప్రపంచం మొత్తాన్ని అతలంకుతలం చేస్తున్నట్టు తెలిస్తే, మీరు అన్నారు కదా డొమెస్టిక్గా కూడా 68-70% అనుకోవాలి మనం రఫ్లీ, రోజు రోజు పెరుగుతుంది కాబట్టి 68 ఒక 4 రోజుల కింద 70% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ దేర్ ఓన్ అంటే రిపబ్లికన్స్